సిద్ధం సభ అనేటువంటిది ఓ రకంగా తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద తలనొప్పికి వచ్చింది. రా కదలిరా, బాదుడే బాదుడు, అట్లాగే శంకారావం ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మొన్న జెండా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నటువంటి తెలుగుదేశంకి క్రౌడ్ పరంగా గ్యాదరింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది భారీ ఎత్తునుందన్నది అర్థమైపోయింది. వీళ్ళు ఇన్ని సభలు పెట్టే సభలు పరిమితంగా ఉంటున్నాయి, బట్ క్రౌడ్ అన్నటువంటిది ఒక వరదలాగా వస్తాం అన్నటువంటిది కనబడుతోంది. అప్పుడు భీమిలి, తర్వాత జరిగినటువంటి ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినటువంటిది, ఆ తర్వాత దెందులూరు, మూడవది రాఫ్తాడు. వీటన్నిటికీ ఓ రకంగా హయ్యెస్ట్ సిద్ధం సభ రాఫ్తాడు అనుకోవాలి. ఆ రాఫ్తాడు సభ జరిగిన చోటనే రేపు 4వ తారీఖున మీటింగ్ పెట్టాలని, రాకదలరా సభ పెట్టాలని చంద్రబాబు అనుకున్నారు. అయితే స్థానిక నాయకులు వచ్చేటప్పటికి అది వద్దని సూచించారు. ఎందుకంటే రాకదలరా సభ అక్కడ పెడితే పల్లెటూళ్ళలో ఎట్టుంటుందంటే, అందులో రాయలసీమ పల్లెల్లో అవతలోడు 4 వ్యాన్లు వేసుకుని వచ్చాడంటే మనం 10 వ్యాన్లు వేసుకెళ్ళాలి. అవతలోడు 10 సుమోలు వేసుకొస్తే మనం 20 సుమోలు వేసుకెళ్ళాలి. అప్పుడు కానీ మనకి వాల్యూ పెరగదు, వాళ్ళు మౌత్ పబ్లిసిటీ అట్ట రాదు. ఇప్పుడు రాఫ్తాడులో రేపు పొద్దున పెట్టి వీళ్ళు పిలుస్తారు, ఒక 20-30 వేల మందిని, మ్యాక్సిమం ఒక 50 వేల మందిని మొబిలైజ్ చేయగలరు. తలకు ఒక్కొక్క 1000 రూపాయలు ఖర్చు పెట్టుకునేటట్టయితే 50,000 ఇంటూ 1000 రూపాయలు ఖర్చు అవుతుంది ఖచ్చితంగా. 1,00,000 కావాలంటే 1,00,000 ఇంటూ 1000 రూపాయలు అవుతుంది. ఆ రేంజ్లో ఖర్చు పెట్టుకుంటే మొత్తం ఒక సభలకే ఖర్చు అయిపోతాయి. కాబట్టి అంతంత బెటర్. ఓ 10,000, 15,000 ఈ రేంజ్లో మొబిలైజ్ చేస్తారు, మ్యాక్సిమం ఒక 20,000 మొబిలైజ్ చేస్తారు. అయితే అక్కడేమో లక్షల్లో, సరే వాళ్ళు చెప్తుంది 10-12 లక్షలు అని చెప్పచ్చు, కనీసం 5-6 లక్షలకైతే తక్కువ రాలేదు కదా. అది పోల్చి చూస్తారని చెప్పి బాబు మీదకి ఒత్తిడి తెచ్చేటప్పటికి ఇప్పుడు దాన్ని ధర్మవరంకో లేదా వేరే ప్రదేశానికి మార్చేటటువంటి ఎత్తుగడ చేస్తున్నారు.